హాయ్ హలో సిస్టర్స్, ఇక్కడ నేను వారాహి మాత అమ్మవారు నవరాత్ర ఉత్సవం జరుగుతున్న దగ్గర ఉన్నా. అండ్ 9 రోజులు కూడా చాలా బాగా జరిగాయి. మొత్తము చాలా పెద్ద ఎత్తున జరిగిందండి ఉత్సవాలు వారాహి మాత అమ్మవారివి. అండ్ ఆల్సో ఇక్కడ యజ్ఞాలు హోమాలు 12 రోజులు చాలా ఘనంగా జరిగినాయి అమ్మవారివి. మొత్తము చాలామంది జనసంఖ్యలో పాల్గొని చాలా విజయవంతం చేశారు. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి ఎంత పుణ్యమో. చాలా నిష్టగా జరిగే అమ్మవారి పూజ అండి. ఇది శివాలయం ట్యాంక్ బండ్ దగ్గర, ఇది లోవర్ ట్యాంక్ బండ్ శివాలయం అక్కడ ఈ ప్లేస్ చూసారు కదా. హోమాలు యజ్ఞాలు 9 రోజులు జరిగిన తర్వాత లాస్ట్కి మళ్ళా అన్నదాన కార్యక్రమం కూడా ఉండే. ఇక్కడ గోశాల కూడా ఉంటుందండి దీంట్లోనే. శివాలయంలో చాలా ఆవులు ఉంటాయి, ఇక్కడ అందరు కూడా గడ్డి వేయడానికి వస్తారు. అలాగే శివాలయం శివుని చూడడానికి వస్తారు. మళ్ళీ మధ్యలో మధ్యలో పూజలు చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయి. ప్రతి అమావాస్య కూడా భోజనాలు పెడుతూ ఉంటారు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ గుడి చాలా ఫేమస్, లోవర్ ట్యాంక్ బండ్. చూసారు కదా, చాలా జనసంఖ్యలో పాల్గొన్నారు. వారాహి మాత అమ్మవారు బ్రహ్మోత్సవాలు, నవరాత్రుల బ్రహ్మోత్సవాలు. చూసిన వారికి చూసిన ఫలము, నోచిన వారికి నోచిన ఫలము. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇంకా ఫలము, ఇంకా పుణ్యం దక్కుతుంది. మనం ఎంత పూజ చేయించకపోయినా పర్లే, కానీ ఇలాంటి మంచి మంచి దేవతా స్వరూపులే వీడియోస్ చూడడం వల్ల కూడా మనకి చేసిన వాళ్ళకంటే ఎక్కువ చూసిన వాళ్ళకి పుణ్యం దక్కుతుందండి. సత్యనారాయణ చెప్తారు కదా, సత్యనారాయణ స్వామి వ్రతంలో లాస్ట్కి చక్కగా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది చాలా భారీ ఎత్తున. అందరూ కూడా పూజ అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. థ్యాంక్ యూ.